హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్ అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు వివో V30 మొబైల్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది. అంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ వివో V30 మొబైల్ని 1% నుంచి 100% వరకు బ్యాటరీ అనుకున్నట్లయితే ఎన్ని హవర్స్ మనకి స్క్రీన్ ఆన్ టైం వస్తుంది అని. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, ప్రెసెంట్ అయితే ఈ వివో V30 మొబైల్లో 42% బ్యాటరీ అయితే లెఫ్ట్ అయిందనమాట. యాక్చువల్గా నేను 100% అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కానీ ప్రీవియస్గా వచ్చిన కామెంట్స్ వల్ల కానీ లేకుంటే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి లైక్ 100% నుంచి ఎందుకు అని. అందుకని నేను కొంచెం డిక్రీజ్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే నేను టెస్టింగ్ అయితే చేస్తున్నాను. అంటే ఒక్కొక్క మొబైల్కి ఏంటంటే 40%, కొన్ని మొబైల్స్కి 50, కొన్ని మొబైల్స్ 60 అలా అయితే వెళ్తుంటుంది అనమాట. సో ఈ మొబైల్కి అయితే 42% అయితే ఉందన్నమాట ప్రెసెంట్ బ్యాటరీ అనేది. సో ఈ వీడియోలో నేను యూట్యూబ్ వీడియో ప్లే చేయబోతున్నాను, కొంచెం స్ట్రెస్ టెస్ట్ అనేది కూడా చేయబోతున్నాను మొబైల్కి, ఇంకా CPU థ్రాట్లింగ్ చేస్తున్నాను, వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, ఇంకొన్ని థింగ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఒకటొకటి చూపించుకుంటూ అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ మొబైల్ గురించి. నేనైతే ఈ మొబైల్ని 1 అవర్ కంటిన్యూస్గా అయితే యూస్ చేస్తాను అనమాట. అండ్ ఫైనల్గా అయితే నేను బ్యాటరీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను, అంటే ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది ఈ 1 అవర్కి. సో దట్ నేను క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి 100%కి ఎంత యావరేజ్గా ఎంత స్క్రీన్ ఆన్ టైం వస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను అనమాట. అది 4K HDR వీడియో అది. ఇకపోతే దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ నేను నోటీస్ చేసింది, ఇది వీడియో అయితే ప్లే అవ్వట్లేదు అనమాట. అంటే బఫర్ అవుతుంది, లోడ్ అవుతుంది, ప్లే అవుతుంది, బఫర్ అవుతుంది, లోడ్ అవుతుంది, ప్లే అవుతుంది. అంతేగాని అడ్వాన్స్డ్గా అయితే లోడ్ అవ్వట్లేదు అనమాట వీడియో. నాకైతే అర్థం కాలేదు ఎందుకని. ఇదే కాకుండా వేరే వీడియో కూడా ట్రై చేశాను, సేమ్ అదే అనమాట ప్రాబ్లం. బట్ 1080pలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, స్మూత్గా అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో నేను చెప్పడం మర్చిపోయాను, ఈ మొబైల్లో ఎటువంటి సిమ్ కార్డ్ అయితే యూస్ చేయట్లేదు గైస్, ఓన్లీ వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను. ఇంకా బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 50% అయితే ఉందన్నమాట. ఇంకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 120 Hz అయితే సెట్ చేశాను. యాక్చువల్గా ఇది ఆటోలో అయితే ఉంటుందన్నమాట, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి. నేనైతే కంటిన్యూస్గా అంటే ఫిక్స్డ్గా 120 Hz అయితే సెట్ చేశాను అనమాట. ఈ వివో V30 మొబైల్ మనకి 6.7 ఇంచ్ AMOLED ప్యానెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా దీని రిఫ్రెష్ రేట్ ఆల్రెడీ చెప్పాం కదా, 120 Hz వరకు ఉంటుంది మ్యాక్సిమం అని. ఇంకా ఈ స్క్రీన్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం మనకి 1300 nits వరకు అయితే వెళ్తుంది అనమాట. నేను నా యూసేజ్లో ఎస్పెషల్గా మాట్లాడుకున్నట్లయితే అవుట్డోర్స్లో కానీ ఇండోర్స్లో ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ ఏం ప్రాబ్లం అయితే ఉండవు. కానీ మనం డైరెక్ట్ సన్లైట్లో బయట యూస్ చేస్తున్నప్పుడు చాలామంది ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారనమాట. ఈ మొబైల్ అటువంటి ఇష్యూస్ అయితే ఏం నోటీస్ చేయలేదు. మీరు డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేకుండా. అంటే స్క్రీన్ డిమ్ అవ్వడం లేకుంటే ఎక్కువ కాంట్రాస్ట్ పంప్ అవ్వడం ఇవేమైతే ఉండవు అనమాట. ఆల్రెడీ ఇప్పుడైతే నేను యూట్యూబ్ వీడియోని స్టాప్ చేసి CPU థ్రాట్లింగ్ అయితే రన్ చేయబోతున్నాను, అది కూడా 20 minutes అనమాట. మీరు కూడా జడ్జ్ చేయొచ్చు CPU థ్రాట్లింగ్ ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది ఈ మొబైల్లో అని. ఇది గ్రీన్ కలర్ గ్రాఫ్లో ఉన్నట్లయితే మనకి గుడ్ అనమాట. ఒకవేళ ఎల్లో కలర్లో ఉంది లేదా రెడ్ కలర్లో ఉంది అంటే CPU అండర్ థ్రోట్లింగ్ అండ్ CPU ఓవర్ థ్రోట్లింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ రెడ్ కలర్లోనే ఎక్కువ ఉంది అంటే మాత్రం మనకి CPU ఓవర్ థ్రోట్లు అవుతుంది అండ్ ఆల్సో హీటింగ్ కూడా చాలా అయితే జనరేట్ చేస్తుంది ఆ టైంలో. ఈ వివో V30 మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 6th Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది 4 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్. ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో 5 nanometer 6 nanometers పర్ఫామ్ చేస్తున్నాయి బాగా. ఇంకా ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎవ్రీడే టాస్క్లో ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదన్నమాట గైస్. అండ్ ఈవెన్ నేను గేమింగ్ రివ్యూ కూడా అయితే పోస్ట్ చేశాను ఈ ఛానల్లో. అండ్ గేమింగ్ రివ్యూలో నేను బ్యాటరీ ఎంత డ్రాప్ అయింది ఎవ్రీ గేమ్ తర్వాత అది చెప్పాను. ఇంకా టెంపరేచర్ కూడా చెక్ చేసి చెప్పాను అనమాట, డిస్ప్లే సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఎంత రీచ్ అవుతుందని, అండ్ ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయా, ఇంకొన్ని డిఫరెంట్ థింగ్స్ అయితే చెప్పాను. ఒకవేళ మీరు ఆ గేమింగ్ రివ్యూగా చూడలేదంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఈ మొబైల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా క్లిక్ చేసి చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి. ఒకవేళ మీరు ఈ మొబైల్ని కొనాలనుకుంటున్నారు అండ్ ఫిక్స్ అయి ఉన్నారు అంటే. ఆల్రైట్, నేనైతే CPU థ్రాట్లింగ్ 20 minutes అయితే రన్ చేశాను అనమాట. ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు, స్మూత్గా అయితే వర్క్ అయింది. అండ్ ఆల్సో మనం 30 minutes మార్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే నేను Geekbench యాప్ని అయితే రన్ చేయబోతున్నాను. దీంట్లో మనకి CPU అలాగే GPU స్కోర్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మీకు స్కోర్స్ కూడా అయితే చూపిస్తాను సపరేట్గా ఏవేవి ఎంత వచ్చాయని. ఈ మొబైల్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి హ్యూజ్ 5500 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఈ బ్యాటరీ అనేది మనకి మాక్సిమం 44 watts ఫ్లాష్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీంట్లో మంచి విషయం ఏంటి అంటే మనకి ఛార్జర్ అనేది బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. అది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి మిడ్ రేంజ్ ప్రీవియస్గా నేను Samsung F15 మొబైల్ కూడా రివ్యూ అయితే చేశాను అనమాట. దానిలో కూడా మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నాకు తెలిసి OnePlus మొబైల్స్ ఈ BBK ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ మొబైల్స్ ఏమన్నాయో అవన్నీ అయితే మనకి ఛార్జర్స్ అయితే ప్రొవైడ్ చేసినారు స్టిల్ ఇప్పటికి కూడా. బట్ రిమైనింగ్ మొబైల్స్ ముఖ్యంగా Samsung, Apple, Google,
ఈవెన్ నథింగ్ ఫోన్ చూసుకున్నా కూడా మనకి ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో. ఈ మొబైల్ మనకి మాక్సిమం 44 వాట్స్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి దీంట్లో ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదనమాట. కానీ మీరు అయితే రివర్స్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు వేరే మొబైల్ కానీ TWS ఇయర్ ఫోన్స్ వేటికైనా కూడా. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈ మొబైల్ బ్యాటరీ అనేది ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవడానికి ఈ 44 వాట్స్ ఛార్జర్తో 0 to 100%కి. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. మీకు తెలిసి ఏం చేయాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ అయితే ఉంది, చెక్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్లో మనకి 30 మినిట్స్ వరకు ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయిందనమాట. తర్వాత మనకి అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి. అవన్నీ మీకు ఎందుకు అవుతుంది ఇలా అని చెప్పి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. ఇక్కడ కనిపిస్తున్నవి మీకు CPU స్కోర్స్ అనమాట ఈ వివో V30 మొబైల్వి. ఇప్పుడైతే నేను GPU బెంచ్ మార్క్ అయితే రన్ చేయబోతున్నాను. చూద్దాం ఎంత స్కోర్ అనేది చేస్తుంది మొబైల్ అనేది. ఈ వివో V30 మొబైల్ ప్రెసెంట్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఇన్ బిట్వీన్ 25,000 to 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందన్నమాట. మీరు ఆఫర్స్ టైంలో చెక్ చేస్తున్నారంటే నాకు తెలిసి 100% షూర్ ఇది 25,000 క్లోజ్ టు వస్తుంది, లేదంటే 25,000 బిలో అయినా వెళ్తుంది అనమాట. 20K అబోవ్ 25 బిలో ఆ టైప్లో అయితే వస్తుంది. అండ్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈ మొబైల్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే అండర్ 30,000 రూపీస్లో బెస్ట్ అవునా కాదా అని. జస్ట్ కొన్ని డేస్ అయితే టైం ఇవ్వండి గైస్, నేనైతే మీకు ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఆ రివ్యూలో మీకు చెప్తాను ఈ మొబైల్ వర్తా కాదా ఆ ప్రైస్ రేంజ్కి, అండ్ ఈ మొబైల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అని కూడా. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్గా చూస్తున్నారు అంటే ఆల్రెడీ మేబీ ఆ వీడియో పోస్ట్ చేసి ఉండొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి, మీకు ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది. ఇవన్నమాట GPU స్కోర్స్ ఈ వివో V30 మొబైల్వి. నేనైతే ఇప్పుడు స్ట్రెస్ టెస్ట్ అయితే చేయబోతున్నాను ఈ మొబైల్లో, అది కూడా 3D మార్క్ యాప్ ద్వారా అనమాట. ఒకవేళ మీ దగ్గర మొబైల్లో ఈ టెస్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు కూడా చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీకు కూడా స్కోర్స్ అయితే తెలుస్తాయి అనమాట, మీ మొబైల్ ఎంత రీచ్ అవుతుందని. యాక్చువల్గా నేను ఈ టెస్టింగ్కి అంటే ఈ స్కోర్స్కి దీనికి పెద్ద ఫ్యాన్ అయితే కాదనమాట. మనకి రియల్ డే సినారియోలో చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాప్టాప్స్ని తీసుకున్నట్లయితే దానిలో చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట. లైక్ SSD కానీ, ర్యామ్ కానీ, ఏ టైప్ ఆఫ్ ర్యామ్ యూస్ చేస్తున్నారు, ఎంత ఫ్రీక్వెన్సీతో యూస్ చేస్తున్నారు, ఇంకా గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉంది, ఎంత GB ఉంది, ఇంకా మెయిన్ థింగ్ ఎన్ని వాట్స్కి సపోర్ట్ చేస్తుంది ఆ గ్రాఫిక్ కార్డ్ అండ్ CPU అని, ఇవన్నీ చాలా కన్సిడర్ అవుతాయి అనమాట. మీరు ఓన్లీ ప్రాసెసర్ పరంగానే చూసుకొని సో ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. సో మనకి డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట రియల్ డే సినారియోలో. మేబీ టెంపరేచర్ డిఫరెన్స్ ఉండొచ్చు, మీరు యూస్ చేసిన యాప్స్ డిఫరెంట్ ఉండొచ్చు. సో డిఫరెంట్ కండిషన్స్లో యూస్ చేస్తుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనమాట. అందుకే నేను ఈవెన్ ఇప్పుడు ఈ టెస్ట్ చేసిన మొబైల్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది లేకుంటే ఛార్జింగ్ చూసుకున్నా కూడా నాకు వచ్చిన వాల్యూస్ మీకు రావన్నమాట. సమ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. హ్యూజ్గా అయితే కాదు కానీ బట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట పక్కాగా. అందుకే మొబైల్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే వస్తుందన్నమాట యూసేజ్ ప్యాటర్న్ అనేది. కొందరు హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తుంటారు, కొందరు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ నోటీస్ చేస్తుంటారు, కొందరు ల్యాగ్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. సో ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్కరి నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే. బట్ 100% పర్ఫెక్ట్గా ఉన్న మొబైల్ ఏదైనా ఉందా అంటే నో, ఏవి లేవన్నమాట ప్రజెంట్ ఇప్పటి వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరల్డ్లో ఈ భూమి మీద ఏది 100% కరెక్ట్గా ఉండదు, అంటే ఒకే సైడ్ ఉండదు అనమాట, అటు ఇటు అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇప్పుడైతే మనం 50 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నేనైతే ఇప్పుడు 4K వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను కొన్ని నిమిషాలు, సో దట్ మనం 1 అవర్ మార్క్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కదా. అందుకని ప్రెజెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ 30% అయితే ఉందన్నమాట. ఈ వివో మొబైల్స్ మనకి మెయిన్లీ కెమెరా మీద అయితే ఫోకస్ చేస్తారనమాట. ఈవెన్ ఈ వివో V30 మొబైల్ చూసుకున్నా కూడా మనకి మెయిన్లీ కెమెరా మీదే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఈవెన్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు స్పెసిఫికేషన్ చెక్ చేసినా కూడా కెమెరా మీద ఉంటుందన్నమాట. ఈ మొబైల్లో మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కెమెరాలో, నేను తప్పు పట్టట్లేదు, కానీ ఇవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మోస్ట్ ఆఫ్ ది సినారియోలో మనకి హెల్ప్ అయితే అవ్వవు అనమాట గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి ఒక ప్లేస్కి, అక్కడ మంచి ఒక అందమైన ఏదో ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒకటి కనిపించింది, వెంటనే ఫోటో తీయాలనుకుంటున్నారు అంటే ఏం చేస్తారు, ఫాస్ట్గా మొబైల్ అనేది మీ పాకెట్లోంచి తీసి కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫోటో మోడ్లోకి వెళ్ళి క్లిక్ చేస్తారు అంతే. అంతేగాని మీరు ఓకే నేను ఇప్పుడు ఫోటో క్లిక్ చేయబోతున్నాను, ఏ ఫిల్టర్ యూస్ చేయాలి, ఏ సెట్టింగ్స్ యూస్ చేయాలి చెప్పి ముందే డిసైడ్ అయ్యి తర్వాత కెమెరా యాప్ ఓపెన్ చేయడం, లేకుంటే కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫిల్టర్స్ చేంజ్ చేసుకుంటూ చెక్ చేయడం ఏది బాగుంటుంది ఏది బాగోదు అని, తర్వాత సెట్టింగ్స్ చేంజ్ చేయడం, ఇవేమి ఎవరు చేయరనమాట. అందులోపల ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అదైతే మనకి డిసపేర్ అయితే అయిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు. నేనేమి ఫీచర్స్ బ్యాడ్ అని చెప్పట్లేదు, ఇట్స్ గుడ్, కానీ అందరికైతే హెల్ప్ అవ్వ అనమాట ఇవి. సో అందరికి హెల్ప్ అవుతాయని చెప్పి ఇచ్చారు వీళ్ళు, కానీ నేనైతే యూస్ చేయను పర్సనల్గా ఈ ఫిల్టర్స్ అనేది. నాకు న్యాచురల్గా ఎలా అయితే కనిపిస్తుందో నా ఐస్కి సేమ్ అదే విధంగా ఉండడానికి అయితే ట్రై చేసుకుంటాను. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు 1 అవర్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్లయితే 28% అయితే ఉందన్నమాట. స్టార్టింగ్లో చూసినట్లయితే మనకి 42% అయితే ఉంది. ఇది చాలా గుడ్ థింగ్, ఎందుకంటే మనకి ఇంత డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ యాప్స్ యూస్ చేసినా కూడా మనకి ఓన్లీ ఇంతే పర్సెంటేజ్ డ్రాప్ అయింది. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం ఎంత హవర్స్ అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది ఈ 100% కానీ. ఫస్ట్ మనం బేసిక్తో స్టార్ట్ చేసినట్లయితే 42% అయితే స్టార్ట్ చేసాం అనమాట. ప్రెసెంట్ 28% అయితే ఉంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి 14% అయితే వస్తుంది అనమాట. అంటే ఒక గంటకి
14% బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేసుకుంది ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కండిషన్స్లో. నేను ఇక్కడ ఒక సింపుల్ మ్యాథ్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే నేను ఇప్పుడు ఈ 14 నెంబర్ని ఒక నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తాను. మనకి క్లోజ్ టు 100 వాల్యూ ఇచ్చేది అది 7 అనమాట. 14 × 7 ఈస్ ఈక్వల్స్ టు 98. ఇక్కడ 14 అనేది బ్యాటరీ పర్సంటేజ్, 98 అనేది బ్యాటరీ పర్సంటేజ్, 7 అనేది టైమ్ ఇన్ హవర్స్ అనమాట. అంటే ఫర్ 100% మనకి ఇన్ యావరేజ్ ఇన్ బిట్వీన్లో చూసుకున్నట్లయితే 7 to 8 అవర్స్ అయితే వస్తుంది ఈ వివో V30 మొబైల్ అనేది. ఒకవేళ మీరు ఈ మొబైల్ని కంటిన్యూస్గా కాకుండా అప్పుడప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటారు, బయట యూస్ చేస్తుంటారు, ఇంట్లో యూస్ చేస్తుంటారు, డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేస్తుంటారు, ఫుల్ డిమ్ ప్లేస్లో యూస్ చేస్తుంటారు అన్నప్పుడు మీరు స్క్రీన్ ఆన్ టైం పెద్ద ఫరక్ అయితే పడదనమాట. మీకు హార్డ్లీ 2 to 3 అవర్స్ కూడా రావచ్చు. కానీ మీరు అక్కడ చెక్ చేసింది ఏంటంటే ఆ టైంలో స్టాండ్ బై టైం అయితే చెక్ చేసుకోవాలి. స్టాండ్ బై టైం అనేది మీకు చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్ థాట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వివో V30 మొబైల్ మనకి ఒక ఫుల్ డే ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే మీకు కంప్లీట్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఈవెన్ మీరు హెవీగా యూస్ చేసినా కూడా 7 to 8 అవర్స్ అంటే నార్మల్ థింగ్ కాదు, చాలా గ్రేట్ థింగ్ అనమాట. అది కూడా ఇండోర్ కండిషన్స్లో. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఈ మొబైల్ యూస్ చేసిన వాళ్ళకి ఒక సింగిల్ డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. సో కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి. అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి గైస్, ఒకవేళ ఎవరైనా ఈ వివో V30 మొబైల్ని కొనడానికి ట్రై చేస్తున్నారు అండ్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే. అండ్ ఆల్సో ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంది అంటే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది మీలాంటి పీపుల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఈ వీడియోని లైక్ చేసినందుకు అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ లాస్ట్ ఓన్లీ వన్ హెల్ప్ ఏంటంటే, ఒకవేళ మీరు అమెజాన్లో ఏమైనా ప్రోడక్ట్స్ కొంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఏది కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఫ్యూచర్ ఇలాంటి మంచి టెక్ రివ్యూ వీడియోస్ అవన్నీ అయితే వస్తాయన్నమాట. మన ఛానల్ ఇప్పటివరకు ఏ రివ్యూస్ అయితే రాలేదన్నమాట. మొబైల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అన్ని నేను కొని రివ్యూ చేసినవే, జస్ట్ నేను రొటేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే రివ్యూస్ అనేది పోస్ట్ చేస్తున్నాను ప్రెసెంట్. ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు, రివ్యూస్ వస్తే మనకి కూడా కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. సో మనం మళ్ళీ ఆర్డర్ పెట్టాలి, తీసుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ప్రాసెస్ మొత్తం కట్ డౌన్ అయితే చేసేయచ్చు. సో రివ్యూ అయితే వస్తే ఓకే, ఫ్యూచర్లో వస్తాయని చెప్పి అనుకుందాం. సో ఫింగర్స్ క్రాస్డ్, తప్పకుండా అయితే వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్.